ओम शांति। శాంతి. आज की मुरली का मंथन, ఈ రోజు మురళీ మతనము. मुरली का डेट है మురళి యొక్క డేట్ 2 नवंबर 2004। నవంబర్ 2, 2004వ సంవత్సరం. इस मुरली में बाबा कहते हैं, ఈ మురళిలో బాబా చెప్తున్నారు, पहले स्व उपकारी बनो। మొదట మీరు స్వ ఉపకారులుగా తయారవ్వండి. स्व कौन? స్వ అంటే ఎవరు? आत्मा। ఆత్మ. स्व के ऊपर उपकार किसको करना है? స్వ మీద ఉపకారం ఎవరికి చేయాలి? मुझे ही मेरा ऊपर उपकार करना है। నేనే నా మీద ఉపకారం చేసుకోవాలి. नॉर्मली क्या होता है, మామూలుగా సహజంగా ఏమవుతూ ఉంటుందంటే, दुनिया में ప్రపంచంలో एक दूसरों का उपकार करते हैं। ఒకరు వేరే వారికి ఉపకారం చేస్తూ ఉంటారు. किसी को धन देते हैं, కొంతమందికి ధనం ఇస్తూ ఉంటారు, किसी को साधन देते हैं, కొంతమందికేమో సాధనాలు ఇస్తారు, किसी को ज्ञान देते हैं। కొంతమందికేమో జ్ఞానం ఇస్తూ ఉంటారు. शुभ भावना शुभ कामना द्वारा శుభ భావన శుభ కామనల ద్వారా जिनको जो चाहिए वो देते हुए ఎవరికి ఏం కావాలో అది ఇస్తూ उनको सपोर्ट करने से వాళ్ళకి సపోర్ట్ చేయటం వల్ల उससे उनको अच्छा लगेगा, अच्छा हो जाएगा। దాంతో వాళ్ళకి బాగా అనిపిస్తుంది మరియు మంచి జరుగుతుంది. उसको कहते उपकार। దాన్నే అంటారు ఉపకారము అని చెప్పి. कोई कोई फ्री में एजुकेशन देते हुए भी बच्चों को उपकार कर सकते हैं, కొంతమంది ఏమో పిల్లలకి ఉచితంగా ఎడ్యుకేషన్ ఇప్పించి ఉపకారం చేస్తూ ఉంటారు. क्योंकि उनके पास वो नहीं है, आपके पास है, वो आप उनको देकर आप हेल्प करेंगे। ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆ ధనం లేదు, మీ దగ్గర ఉంది కాబట్టి మీరు ఆ ధనం ఇచ్చి వాళ్ళకి చదివి చెప్పించి వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు. तो यहाँ बाबा क्या कहते हैं, ఇక్కడ బాబా ఏం చెప్తున్నారు? पहले स्व के ऊपर उपकार करो। మొదట బాబా ఆ, మీకు మీరు ఉపకారం చేసుకోండి అంటున్నారు. उपकार का ऑपोजिट वर्ड क्या है? ఉపకారానికి వ్యతిరేక పదం ఏమిటి? अपकार। అపకారం. उपकार करने से किसी को हेल्प होगा, अपकार करने से किसी को गुस्सा आएगा, माना चिड़चिड़ापन आएगा, दुख होगा। ఉపకారం చేయడం వల్ల అయితే ఎవరికైనా చాలా బాగా అనిపిస్తుంది, కానీ అపకారం చేయడం వల్ల ఏమనిపిస్తుంది? కోపం వస్తుంది, అక్కడి నుంచి గొడవలన్నీ మొదలవుతాయి. तो हम आत्माएं हैं, అయితే మనమేమో ఆత్మలు. आत्मा को उपकार करना है तो ఆత్మకి ఉపకారం చెయ్యాలి అంటే కనుక आत्मा में कुछ परिवर्तन आना चाहिए। ఆత్మలో కొంచెం పరివర్తన రావాలి. आत्मा में पवित्रता, ఆత్మలో పవిత్రత, और आत्मा को बाबा यूज करते हुए वो कर्मों का फल दुआओं के रूप में रिटर्न में आना। ఆత్మని బాబా సేవకు ఉపయోగించుకుంటూ రిటర్న్ లో వచ్చిన ఆశీర్వాదాల్ని ఆ ఆత్మకి ఫలితంగా రావటము, आत्मा के अकाउंट में जमा होना, అదేమో ఆత్మ యొక్క అకౌంట్ లో జమ అవ్వటము. ये सभी कहते हैं स्व उपकार। వీటన్నిటిని అంటారు స్వ ఉపకారము అని చెప్పి. आत्मा को उपकार कैसे होगा, किन द्वारा होगा? అయితే ఆత్మకి ఉపకారము ఎవరి ద్వారా జరుగుతుంది? आत्मा को क्या चाहिए? ఆత్మకి ఏం కావాలి? शांति, सुख, आनंद, प्यार, ये आत्मा को चाहिए। ఆత్మకి శాంతి, సుఖము, ప్రేమ, ఆనందము ఇవన్నీ కావాలి. तो ऐसे ही दूसरों को भी क्या चाहिए? అలాగే వేరే వాళ్ళందరికీ కూడా ఏం కావాలి? उनको भी तो वही चाहिए ना। వాళ్ళకు కూడా అవే కావాలి కదా. लेकिन हम लोग क्या करते हैं, మనం ఏం చేస్తాము? अपने को शरीर समझकर शरीर को जो चाहिए वो दे रहे हैं। మనము శరీరము అనుకుని ఆ శరీరానికి ఏం కావాలో అవి ఇస్తున్నాం. सुबह उठते ही शरीर को क्लीन करते हैं, ఉదయం లేస్తూనే శరీరాన్ని శుభ్రం చేస్తాము, शरीर को भोजन खिलाते हैं। శరీరానికి భోజనాన్ని తినిపిస్తాము, शरीर का तबीयत ठीक नहीं है तो डॉक्टर के पास लेकर जाते हैं। శరీరానికి ఒంట్లో అంటే అనారోగ్యం వస్తే దాన్ని డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్తాము, शरीर के लिए बहुत अच्छा बिल्डिंग बना देते हैं। శరీరానికి చాలా మంచి బిల్డింగ్ తయారు చేయిస్తాము. इससे हम क्या समझते हैं, मैंने मेरे लिए उपकार कर लिया। ఇలా చేసి మనం ఏమనుకుంటామంటే నేను నా గురించి ఉపకారం చేసుకున్నాను అని అనుకుంటాం.
भविष्य बहुत साल के लिए शरीर के मेंटेनेंस के लिए जो चाहिए साधन पैसा सभी इकट्ठा करके रखते हैं। భవిష్యత్తులో శరీరానికి ఏదైతే కావాలో సుఖంగా ఉండడానికి అంటే ధనము, ఇంకా సాధనాలు అన్నీ కూడా సేకరించి ఉంచుకుంటాం. इसको बाबा कहते हैं स्व उपकार नहीं है। అయితే బాబా ఏమంటారంటే దీన్ని స్వ ఉపకారము అని అనరు. क्यों? ఎందుకంటే मैं आत्मा हूँ, शरीर नहीं हूँ। ఎందుకంటే నేను ఆత్మని, శరీరాన్ని కాదు. आत्मा को जो देते हो उससे क्या होता है, आत्मा को उपकार मिलता है। ఆత్మకి ఏం కావాలో అది ఇస్తేనే ఆత్మకి ఉపకారం జరుగుతుంది. तो चेक करो सारे दिन में हम आत्मा को जो चाहिए कितना दे रहे हैं। అయితే మీరు చెక్ చేసుకోండి, ఆత్మకి రోజంతటిలోనూ ఆత్మకి ఏం కావాలో అది ఎంతసేపు ఇస్తున్నాం. शरीर को भी जो चाहिए शरीर का घर में ही मिलता है ना। శరీరానికి ఏం కావాలో అది శరీరం యొక్క ఇంటిలోనే కదా దొరుకుతుంది. शरीर को क्लीनिंग करना, भोजन खिलाना, नींद करना, ये सभी अपने शरीर का घर में ही होता है। శరీరాన్ని శుభ్రం చేయడము, తర్వాత శరీరానికి భోజనం పెట్టడము, ఇలా ఇవి ఏం కావాలో అన్ని ఇంట్లోనే కదా దొరుకుతాయి. बाहर शरीर को लेकर जाएंगे, शरीर को यूज करेंगे, लेकिन वहां हम उसको हेल्प नहीं करेंगे। అయితే శరీరాన్ని బయటకి తీసుకెళ్ళినప్పుడు దాన్ని ఉపయోగించుకుంటాము, కానీ उसको यूज करते लेकिन मेंटेनेंस नहीं करते हैं। దాన్ని మెయింటెనెన్స్ చేయలేము అక్కడ. इसी 5000 साल में हमने आत्मा को भी यूज किया, मन बुद्धि संस्कार को भी यूज किया। అలాగే మనం 5000 సంవత్సరాలు మనము మనస్సు ఆత్మని ఉపయోగించుకున్నాము, మనస్సు బుద్ధి సంస్కారాన్ని కూడా ఉపయోగించుకున్నాం. आत्मा को जो चाहिए वो हमने नहीं दिया। అయితే ఆత్మకి ఏం కావాలో అవి మనము ఇవ్వలేదు. तो अभी संगम युग है, आत्मा को जो चाहिए वो देने का। అయితే ఇప్పుడు సంగమ యుగం, ఆత్మకి ఏం కావాలో అది ఇచ్చేటటువంటి యుగం. आत्मा को जो चाहिए वो किसके पास है? ఆత్మకి ఏం కావాలో అది ఎవరి దగ్గర ఉంది? परमात्मा के पास है। అవన్నీ కూడా పరమాత్మ దగ్గరే ఉన్నాయి. जब परमात्मा के पास जाएंगे, उनकी गोद में रहेंगे, उनके सामने रहेंगे, तो आपको जो चाहिए वो दे देंगे। అయితే మీరు పరమాత్మ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆయన ఒడిలో కూర్చున్నప్పుడు మీకు ఏం కావాలో అవి ఆయన ఇస్తారు. एक छोटा बच्चा माँ की गोद में रहने से बच्चों को जो चाहिए वो माँ देती है ना। చిన్న పిల్లవాడు వెళ్ళి అమ్మ ఒడిలోకి వెళ్తేనే కదా అమ్మ ఆ పిల్లవాడికి ఏం కావాలో అవి ఇస్తుంది. तो अभी समय के अनुसार అయితే ఇప్పుడు సమయం అనుసారంగా आत्मा को जो चाहिए वो लेने का समय है। ఆత్మకి ఏం కావాలో అది తీసుకునేటటువంటి సమయం. दूसरी बात है, రెండో విషయం ఏంటంటే अपकारी पर भी उपकार करो। అపకారులకు కూడా ఉపకారం చేయండి. आपको कौन अपकार कर सकता है? మీకు ఎవరు అపకారం చేయవచ్చు? आत्मा कहती है शांति चाहिए, शांति चाहिए। ఆత్మ అంటుంది మాకు శాంతి కావాలి, శాంతి కావాలి అని చెప్పి. मन क्या कहती है? फिल्म चाहिए, गोभी मंचूरी चाहिए करके मन कहता है। మనసు ఏమంటుంది? సినిమా చూడాలి, లేకపోతే గోబీ మంచూరియా కావాలి అంటుంది. उसके साथ बच्चे भी तंग करते हैं। దాంతో పాటు పిల్లలు కూడా ఏడిపిస్తూ ఉంటారు. त्याग और तपस्या करने के लिए नहीं छोड़ते हैं। తపస్సు చేసుకోవడానికి మన్ని వదలరు. कभी कभी लौकिक और अलौकिक परिवार में झगड़ा भी चलता है। అప్పుడప్పుడు లౌకిక పరివారంలోనూ మరియు అలౌకిక పరివారంలో కూడా కొంచెం గొడవలు జరుగుతూ ఉంటాయి. मन जिसके द्वारा आपको दुख का फीलिंग आता है, అయితే దేని ద్వారా అయితే మీకు ఈ దుఃఖం అనే ఫీలింగ్ వస్తుందో, भले वो चैतन्य साधन हो या जड़ साधन हो, అవి చైతన్య సాధనాలు అవ్వచ్చు, జడ సాధనాలు అవ్వచ్చు, उनको भी आपको क्या करना, उपकार करना है। వాళ్ళకు కూడా మీరు ఉపకారం చేయాలి. कैसे? అది ఎలా? बच्चे तंग कर रहे हैं करके उनको कंप्यूटर देना, मोबाइल देना, ये उपकार नहीं है। పిల్లలు ఏడిపిస్తున్నారు కదా అని చెప్పి వాళ్ళకి కంప్యూటర్ ఇవ్వడం, మొబైల్ ఇవ్వడం కాదు. क्योंकि आपके साथ में वो जो आत्मा है उसके साथ आपका हिसाब किताब है। అయితే ఎందుకంటే మీతో ఉన్న ఆత్మకి మీతో లెక్కాచారాలు ఉన్నాయి. तो अकाउंट सेटलमेंट करना चाहिए तो आत्मा को देना चाहिए ना। అయితే మీరు అక్కడ అకౌంట్ సెటిల్మెంట్ చెయ్యాలి అంటే ఆత్మకి ఇవ్వాలి కదా. तो कैसे उनको उपकार करना है? అయితే ఎలా మనం ఆ ఆత్మకి ఉపకారం చెయ్యాలి? हर सेकंड आपके सामने, ప్రతి సెకను మీ ఎదురుగా, स्थूल में या सूक्ष्म में, స్థూలంలో గాని లేకపోతే సూక్ష్మంలో కానీ आत्माएं या स्थूल साधन आपके सामने आते हैं।
ఆత్మల్లాగా కానీ లేకపోతే స్థూల సాధనాలకి లాగా కానీ మీ ఎదురుగా వస్తారు. या भगवान उनको भेजते हैं? లేకపోతే భగవంతుడే వాళ్ళని పంపిస్తారు. क्यों? ఎందుకు? उनको कुछ चाहिए। ఎందుకంటే వాళ్ళకి ఏదో కావాలి. उन्होंने जो चाहिए भगवान के आगे उन्होंने रिक्वेस्ट लेटर डाला है। వాళ్ళకి ఏం కావాలో అని చెప్పి వాళ్ళకి ఏం కావాలో అవి వాళ్ళు రిక్వెస్ట్ లెటర్ మీద రాసి భగవంతుని ఎదురుగా పెట్టారు. आपके द्वारा भगवान उनको कुछ देना चाहता है, మీ ద్వారా భగవంతుడు వాళ్ళకి ఏదో ఇద్దామని అనుకుంటున్నారు. तो आप इस समय पर बाबा के हाथ में एक साधन बनना चाहिए ना। అప్పుడు అలాంటప్పుడు మీరు భగవంతుడి చేతిలో మీరు సాధనం కింద తయారవ్వాలి కదా. किस समय किसको क्या चाहिए पता नहीं चलता है, ఏ సమయంలో ఎవరికి ఏం కావాలో తెలీదు. इसीलिए అందువల్ల आपके पास सर्व शक्तियां सर्व गुण रहना चाहिए అందువల్ల మీ దగ్గర సర్వశక్తులు సర్వగుణాలు ఉండాలి. और उसमें संपन्न बनना चाहिए। మరియు మీరు అందులో సంపన్నులుగా తయారవ్వాలి. संपन्न माना సంపన్నులు అంటే आपको वो खाने के लिए जिंदगी जीने के लिए जितना चाहिए उतना फुल रहना चाहिए, एक्स्ट्रा भी रहना चाहिए। సంపన్నులుగా తయారవడం అంటే మీకు మీకు ఏమి కావాలో అంతా మీ దగ్గర స్టాక్ ఉండాలి, మరియు దానికన్నా ఎక్కువ కూడా ఉండాలి. అప్పుడే సంపన్నులు అంటారు. वो आपके सामने क्यों आते हैं? వాళ్ళందరూ కూడా మీ దగ్గరికి ఎందుకు వస్తారు? आपके साथ हिसाब किताब है इसलिए तो आते हैं। మీతో లెక్కాచారాలు ఉన్నాయి కాబట్టే కదా వస్తారు. तो उन आत्माओं को ये देने के लिए निमित्त बनना है। కాబట్టి ఆ ఆత్మలకు మీరు ఇవి ఇవ్వడానికి మీరు నిమిత్తంగా తయారవ్వాలి. समझ लीजिए लौकिक में आप बहुत धनवान हैं। అయితే మీరు ఇలా అనుకోండి, మీరు లౌకికంలో చాలా ధనవంతులు. कोई व्यक्ति आपके घर में आते हैं तो आप क्या पूछते हैं? ఎవరన్నా మీ దగ్గరికి వచ్చారు అనుకోండి, మీరు ఏం అడుగుతారు? चाय चाहिए, कॉफी चाहिए, कषायम चाहिए, विद शुगर, विदाउट शुगर, कोल्ड, हॉट, और बहुत वैरायटी पूछते हैं ना उनको क्या चाहिए। ఎవరన్నా మీ ఇంటికి వస్తే వాళ్ళని అడుగుతారు కదా, టీ కావాలా, కాఫీ కావాలా, కోల్డ్ కాఫీ కావాలా, హాట్ కావాలా, లేకపోతే షుగర్ వెయ్యాలా, కషాయం కావాలా, అన్ని అడుగుతారు కదా. क्यों? और सभी इंतजाम आपके पास रहने के कारण उतना ऑप्शन उनको देते हो। ఎందుకంటే మీ దగ్గర ఇన్ని సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి కదా మీరు అన్ని ఆప్షన్స్ వాళ్ళకి ఇస్తారు. क्लाइमेट तो चेंज होता ही रहता है हर दिन। ప్రతిరోజు వాతావరణం అయితే మారుతూ ఉంటుంది. सुबह तो ठंडी रहता है, कोई आते हैं तो चाय पूछते हैं। ఉదయం చాలా చల్లగా ఉంటే గనుక ఎవరన్నా వస్తే కాఫీ కావాలా అని అడుగుతారు. हाँ, आफ्टरनून में कोई आता है तो जूस पूछता है। మధ్యాహ్నం ఎవరన్నా వస్తే జ్యూస్ కావాలా అని అడుగుతారు. रात में आते हैं तो बारिश आ जाता है, तब वो क्या पूछते हैं? कषायम चाहिए करके पूछ सकते हैं। ఆ రాత్రి వాళ్ళు వచ్చినప్పుడు వర్షం వచ్చింది అంటే కషాయం కావాలా అని చెప్పి అడుగుతారు. दूसरा नहीं, योगेश भाई ही पूछ सकते हैं आपके घर में आकर। వేరే వాళ్ళు ఎవరో కాదు, యోగేష్ భాయ్యే వచ్చి అడగచ్చు మీ ఇంటికి. आपको क्वेश्चन लगता है सुबह तो ये पूछ रहे, दोपहर में ये पूछ रहे, रात में ये पूछ रहे, ऐसे क्यों? మీకు మనసులో ప్రశ్న కూడా వచ్చి ఉండొచ్చు. ఉదయం ఏమో కాఫీ అడిగారు, మధ్యాహ్నం ఏమో జ్యూస్ అడిగారు, మళ్ళీ రాత్రి కషాయం అడుగుతున్నారు ఏంటి అని కూడా రావచ్చు ప్రశ్న. क्योंकि बाहर का क्लाइमेटिक कंडीशन चेंज होने के कारण शरीर को भी वैसा ही देना पड़ता है ना। ఎందుకంటే బయట వాతావరణ పరిస్థితులు మార్పులు ఉండటం వల్ల శరీరానికి అలా కావాల్సి వస్తుంది. तो समय के अनुसार उसको देना पड़ता है ना। కాబట్టి సమయం అనుసారంగా అవి ఇవ్వాల్సి వస్తుంది కదా. आपके पास स्टॉक है तभी तो योगेश भाई को दे सकते हैं। ఈ దగ్గర స్టాక్ ఉంటేనే కదా ఇవ్వగలరు యోగేష్ భాయ్కి. तो बाबा पूछते हैं ऐसी आत्मा को देने की उतना सारे शक्तियां सारा गुण आपके पास है? అయితే అలాగే ఆత్మకి ఇవ్వడానికి కావలసిన మొత్తం స్టాక్ అంతా మీ దగ్గర ఉందా? घर में कोई आते उनको सम्मान देते हो ना? ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళని గౌరవిస్తూ ఉంటారు కదా. मुख द्वारा, నోటి ద్వారా, चाय कॉफी द्वारा, లేకపోతే టీ కాఫీ ఇచ్చి, गिफ्ट द्वारा లేకపోతే ఏదైనా బహుమతి ఇచ్చి उनको सम्मान देते हो ना। వాళ్ళకి గౌరవిస్తారు కదా. ऐसे ही అలాగే निराकार रूप में నిరాకార రూపంలో ईश्वरीय सेवा द्वारा ఈశ్వరీయ సేవ ద్వారా आपके पास మీ దగ్గర जो भी शक्तियां हैं, ఏ శక్తులు ఉంటే, जितना भी गुण है, ఎన్ని గుణాలు ఉంటే, उसमें से उनको क्या चाहिए అయితే అన్నిటిలోనూ కూడా వాళ్ళకి ఏం కావాలో वो देना चाहिए। అవి ఇవ్వాలి కదా మనం. आपके पास जो चाहिए वो जो है वो नहीं देना चाहिए, उनको जो चाहिए वो देने के लिए निमित्त बनना है। మీ దగ్గర ఏమున్నాయో అవి ఇవ్వడం కాదు, వాళ్ళకి ఏం కావాలో అవి ఇవ్వాలి.
तो उसके लिए क्या करना है? అయితే దీని గురించి మనము ఏం చేయాలి? आज के बाद ఈ రోజు నుంచి తరువాత जहां भी जाते हो, ఎక్కడికి వెళ్ళినా సరే ईश्वरीय शक्ति देते हुए ఈశ్వరీయ శక్తి ఇస్తూ निराकार रूप में నిరాకార రూపంలో हर एक को सम्मान देना है। ప్రతి ఒక్కళ్ళకి గౌరవం ఇవ్వాలి. उसके लिए विधि क्या है, ये आज इस मुरली में बाबा ने कहा। దానికి విధి ఏంటి అన్నది బాబా ఈ రోజు మురళిలో చెప్పారు. स्थूल में कुछ देते हो या नहीं देते हो, पूछते हो या नहीं पूछते हो, పూలల్లో మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా లేకపోతే అడిగినా అడగకపోయినా सूक्ष्म रूप में तो सदा आपको ये काम करते ही रहना चाहिए। సూక్ష్మంలో మట్టుకు మీరు ఈ పనిని సదా చేస్తూ ఉండాలి. ऐसे करते रहेंगे, हर जगह पर आपको सफलता मिलता रहेगा। ఇలా చేస్తూ ఉంటే మీకు ప్రతి చోట సఫలత దొరుకుతుంది. आज बाप दादा किसको देख रहे हैं? ఈ రోజు బాబ్దాదా ఎవరిని చూస్తున్నారు? स्नेह के सागर बाप दादा స్నేహ సాగరుడైన బాబ్దాదా अपने चारों ओर के తమ నలువైపులా ఉన్న स्नेही बच्चों को देखकर हर्षित हो रहे हैं। స్నేహి పిల్లలను చూసి హర్షిస్తున్నారు. ये मेरे बच्चे ने నా పిల్లలు मुझे फ्रेंड बना लिया है, నన్ను స్నేహితుడి కింద చేసుకున్నారు. इसीलिए भगवान के प्रति इनको कुछ डर ही नहीं है। అందువల్ల వీళ్ళకి భగవంతుడు అంటే ఏమీ భయం కూడా లేదు. क्यों? ఎందుకు? मेरा फ्रेंड है ना, నా స్నేహితుడే కదా. बाबा कहते बहुत अच्छा है। అయితే బాబా అంటున్నారు ఓకే మంచిదే. हाँ, सभी लोग स्नेह में तो पास है, అందరూ స్నేహంలో పాస్ అయ్యారు. सभी लोग मेरा बाबा ही कहते हैं। అందరూ కూడా నా బాబా అనే అంటున్నారు. बाबा को फ्रेंड बनाने के कारण बाबा से ही बातें करते हैं, బాబాని ఫ్రెండ్ కింద చేసుకోవడం వల్ల బాబాతోనే మాట్లాడుతూ ఉంటారు. बाबा से ही खेलते हैं, బాబాతోనే ఆడుతూ ఉంటారు. बाबा से ही झगड़ा करते हैं, బాబాతోనే గొడవ పెట్టుకుంటూ ఉంటారు. बाबा के साथ ही सोते हैं, బాబాతోనే పడుకుంటారు. बाबा के गोद में जाके जोर से रोते भी हैं। బాబా ఒడిలోకి వెళ్లి చాలా గట్టిగా ఏడుస్తారు. इसीलिए वहां माया आने का चांस ही नहीं रहता है। అందువల్ల మాయ వచ్చే ఛాన్సే ఉండదు. बच्चों को अभी समझ में आ गया है, పిల్లలకి ఇప్పుడు అర్థమైంది हमारे समस्या को भगवान के पास जाएंगे तो ही समाधान मिलेगा, मनुष्य आत्माओं से बताएंगे तो समाधान नहीं मिलेगा। పిల్లలకు కూడా అర్థమైంది మనము బాబా దగ్గరికి వెళ్తేనే మన సమస్యకి సమాధానం దొరుకుతుంది, అంతేకాని మనుష్యాత్మల దగ్గరికి వెళ్తే కాదు అని చెప్పి. हर बात में बाबा से ही श्रीमत लेते हैं। ప్రతి విషయంలోనూ బాబా దగ్గర నుంచే శ్రీమతం తీసుకుంటారు. बाबा जो समय के अनुसार आज्ञा और नियम कहते हैं वो भी फॉलो करते हैं। బాబా సమయమనుసారంగా చెప్పిన ఆజ్ఞ మరియు శ్రీమతాన్ని ఫాలో అవుతూ ఉంటారు. इससे क्या होता है, దీంతో ఏమవుతుందంటే देह और देह के संबंध से न्यारा हो रहे हैं। దేహం నుంచి మరియు దేహ సంబంధాల నుంచి అతీతంగా అయిపోతారు. शरीर को मेकअप करना बहुत कम हो गया, శరీరాన్ని మేకప్ చేయడం తక్కువ అయిపోయింది. शरीर के साधन को के लिए शॉपिंग करना कम हो गया, శరీరానికి కావాల్సిన సాధనాల గురించి షాపింగ్ చేయడం కూడా తక్కువైపోయింది. शरीर को वैरायटी भोजन खिलाना ये भी बंद हो गया। శరీరానికి వెరైటీ ఆహారాన్ని తినిపించడం కూడా తక్కువైంది. आंखों से जो सीरियल देखना, फिल्म देखना ये भी बंद हो गया। కళ్ళతో సినిమాలు చూడటము లేకపోతే సీరియల్స్ చూడడం కూడా బంద్ అయిపోయాయి. लौकिक फ्रेंड के साथ, रिश्तेदारों के साथ, लौकिक वालों से बात करना भी कम हो गया। లౌకిక స్నేహితులతోనూ లేకపోతే బంధువులతోనూ మాట్లాడడం కూడా తక్కువైపోయింది. ऐसे न्यारा होती होती बाबा से प्यारे बन गए। అలా అతీతంగా అయిపోతూ బాబాకి ప్రియంగా అయిపోయారు. स्लोली माया के ऊपर जय प्राप्त कर रहे हैं। స్లోగా మాయ మీద విజయం ప్రాప్తి తీసుకుంటున్నారు. क्योंकि माया क्या करती है, ఎందుకంటే మాయ ఏం చేస్తుంది? जहां वीकनेस है ना वहां से ही माया अंदर जाती है। ఎందుకంటే ఎక్కడ బలహీనత ఉందో అక్కడి నుంచి మాయ లోపలికి వచ్చేస్తుంది. घर में भी देखो चूहा और मच्छर कहाँ से आते हैं, ఇంట్లో కూడా చూడండి ఎలుకలు మరియు దోమలు ఎక్కడి నుంచి వస్తాయి? जहां लूप होल है वहां से ही अंदर आते हैं ना। ఎక్కడ ఎక్కడైతే కన్నాలు ఉంటాయో అక్కడి నుంచే కదా లోపలికి వచ్చేస్తాయి. इसमें तो बच्चे पास है, అందులో అయితే పిల్లలు పాస్ అయ్యారు. लेकिन కానీ जो दूसरी बात है, రెండో విషయం ఏంటంటే
सर्वशक्तिवान बनने में సర్వశక్తివంతులుగా తయారవటంలో और बाप द्वारा जो सर्व शक्तियों का खजाना लेने में మరియు తండ్రి ద్వారా సర్వశక్తి యొక్క ఖజానా తీసుకోవడంలోనూ इसमें नंबर 1 है या नंबर वार है? ఇలా వీటిల్లో మీరందరూ నెంబర్ 1 గా ఉన్నారా లేకపోతే నెంబర్ వారీగా ఉన్నారా? बच्चे पूछते हैं పిల్లలు అడుగుతున్నారు. हम नंबर 1 है कि नंबर वार है, कैसे पता चलेगा? మేము నెంబర్ 1 వారమా లేకపోతే నెంబర్ వారీగా ఉన్న వాళ్ళమా ఎలా తెలుస్తుంది? आपके पास खजाना है तो समय के अनुसार आपके सामने आएगा ना। మీ దగ్గర ఖజానా ఉన్నట్లయితే కనుక సమయం అనుసారంగా ఆ ఖజానా మీ ఎదురుగా వచ్చేస్తుంది. आपके पास फ्रिज में आइटम है, फ्रिज का डोर ओपन करते ही जो चाहिए आपको मिल जाएगा ना। మీ దగ్గర ఫ్రిడ్జ్ లో ఐటెం ఉన్నప్పుడు మీకు ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే చాలు మీకు ఏం కావాలో అది మీ ఎదురుగానే ఉంటుంది. आत्मा को भी कर्म करने के लिए शक्तियां चाहिए ना। ఆత్మకు కూడా కర్మలు చేయడానికి శక్తులు కావాలి కదా. कभी कभी सहन करना पड़ता है, అప్పుడప్పుడు సహనంగా ఉండాల్సి వస్తుంది. तो उस समय सहन करेंगे। ఆ సమయంలో సహనం చూపిస్తే గనుక सहन हो सकता है आपको? ఆ సమయంలో మీకు సహనం వస్తుందా? बच्चे कहते हाँ बाबा हम सहन करेंगे। ఆ పిల్లలు అంటారు ఆ బాబా మేము సహనం చూపిస్తున్నాము ఆ సమయంలో అంటారు. कब तक? అది ఎప్పటి వరకు? पति ने 10 बार डांट लिया तो चुप रहेंगे। భర్త ఒక 10 సార్లు తిడితే గనక మాట్లాడకుండా ఉంటాం. जब 11th टाइप वो कुछ कहेंगे ना, वो 10 टाइम का जो भी सब मिलाकर एक बार काली माता बन जाएंगे। అయితే 11వ సారి ఆ 10 సార్లు అన్న దానికి ఉన్న కోపం అంతా కూడా 11వ సారి చూపించి ఒకేసారి కాళీమాత లాగా అయిపోతారు. क्यों? ఎందుకు? उस समय जो सहन करने का शक्ति है ना वो चला जाता है। ఎందుకంటే ఆ సమయంలో సహనం చూపించాల్సిన ఆ శక్తి ఏదైతే ఉందో అది వెళ్ళిపోతుంది. हर बार हम सुनते रहेंगे, हमारे ऊपर वो वार करते रहेंगे, इसीलिए हमने उनके ऊपर युद्ध किया। ప్రతిసారి మేము సహనంగానే ఉన్నాము, ప్రతిసారి అవి యుద్ధం చేస్తున్నారు కాబట్టి ఈసారి మేము యుద్ధం చేశాము అంటారు. तो कभी कभी शक्तियां आती है, सदा जी हुजूर करके आपके सामने नहीं रहती। అయితే అన్ని వేళలా మీ దగ్గరికి శక్తులు ఉంటాయి కానీ సదా మీ దగ్గర చిత్తం ప్రభు అని చెప్పి ఉండవు. अभी फॉर एग्जाम्पल ఉదాహరణకు अपने बच्चे आपका बात सदा मानते हैं क्या? మీ పిల్లలు మీ మాటని అన్నిసార్లు వింటారా? ఎల్లప్పుడూ వింటారా? बच्चों को बाजू में ही रखो, आपका मन सदा आपका बात सुनता है क्या? పిల్లల్ని పక్కన పెట్టేయండి, ముందు మీ మనస్సు మీ మాట వింటుందా? मन को डायरेक्शन देते हो, आधा घंटे चुपचाप परंधा में रहो, बैठता है वो? మనసుకి ఒక అరగంట ఏం మాట్లాడకుండా పరంధామంలో ఉండు అని చెప్పి మీరు ఇస్తారు ఒక ఆర్డర్, ఉంటుందా? आधा घंटा बाजू में रखो, ऑर्डर तो आधा घंटे के लिए दिया, आधा मिनट भी वहां नहीं बैठेगा वो। అయితే ఆర్డర్ ఒక అరగంటకే ఇచ్చాం కానీ అర నిమిషం కూడా అక్కడ పరంధామంలో ఉండలేదు. क्यों? ఎందుకు? वो बिठाने का जो शक्ति है आपके पास नहीं है। ఎందుకంటే అక్కడ కూర్చోబెట్టవలసిన శక్తి మీ దగ్గర లేదు. वो शक्ति आपको कहाँ से मिलता है? ఆ శక్తి మీకు ఎక్కడి నుంచి దొరుకుతుంది? मेरे बच्चे क्या कर रहे हैं? నా పిల్లలందరూ ఏం చేస్తున్నారు? बाबा के साथ खेलना, भोजन करना, पिकनिक करना, ऐसे फ्रेंड के रूप में बहुत अच्छा एंजॉय कर रहे हैं। బాబాతో ఆడుకోవడం లేకపోతే పిక్నిక్ ఎంజాయ్ చేయడం ఇవన్నీ చేస్తున్నారు. लेकिन కానీ विश्व कल्याण के लिए, విశ్వ కళ్యాణానికి विश्व में जड़ और चैतन्य साधन हैं, విశ్వంలోని జడ చైతన్య వస్తువులు जिनको भगवान की शक्ति द्वारा ఎవరికైతే భగవంతుని శక్తి ద్వారా उनकी समस्या का समाधान के लिए వాళ్ళ సమస్య యొక్క సమాధానం గురించి आपको जो निमित्त बनना है, మీరు నిమిత్తంగా తయారవ్వాలో उसमें मेरे बच्चे बहुत कम समय दे रहे हैं। దాని గురించి నా పిల్లలు తక్కువ సమయాన్ని ఇస్తున్నారు. बाप से अधिकार से जायदाद तो खा रहे हैं, తండ్రి దగ్గర నుంచి అధికారంగా అయితే ఆస్తిని తీసుకుంటున్నారు. लेकिन जो मास्टर सर्वशक्तिवान होकर विश्व के परिवर्तन के लिए जो निमित्त बनना है, उसमें यथार्थ विधि से फॉलो नहीं कर रहे। అయితే మాస్టర్ సర్వశక్తివంతుల కింద తయారయ్యి ఏ విధితో ఏం చెయ్యాలో అన్నది ఆ విధితో చేయటం లేదు. तो मास्टर सर्वशक्तिवान क्या है? అయితే మాస్టర్ सर्वशक्तिवान माना क्या है? మాస్టర్ సర్వశక్తివంతులు అంటే ఏంటి?
जिनको जो शक्ति चाहिए ఎవరికి ఏ శక్తి కావాలో वो ఆ శక్తి बाबा देता है। బాబా ఇస్తారు. आपका काम क्या है? మీ పని ఏంటి? उस शक्ति को फ्लो करने के लिए निमित्त बनना। ఆ శక్తిని ఫ్లో అవ్వడానికి మీరు నిమిత్తంగా తయారవ్వాలి. जैसे एक बर्तन रहता है, ఎలా అంటే ఒక పాత్ర ఉంటుంది. बर्तन में चाय कॉफी सांबार रसम सभी बनता है। ఆ పాత్రలోనే టీ, కాఫీ లేకపోతే సాంబారు అన్నీ తయారవుతూ ఉంటాయి. वो बनने के लिए आग चाहिए ना। అవన్నీ తయారు చేయాలి అంటే మంట కావాలి. हाँ, वो बर्तन में आग का गुण है क्या? అయితే ఆ ఆ పాత్రలో మంట యొక్క గుణం ఉందా? वो बर्तन तो सिर्फ साधन है। ఇక్కడ ఆ పాత్ర ఏంటంటే ఓన్లీ సాధనం మాత్రమే. उसको आग के ऊपर रखेंगे, आग का गुण है अपने द्वारा वो ट्रांसफर करता अंदर जो भी चीज है। అయితే దాన్ని మంట మీద ఉంచితే దాని గుణం ద్వారా ఆ మంటని తీసుకుని ఆ పాత్రలో ఏదైతే ఉందో దానికి ఆ పదార్థానికి ఇది ఆ మంటని అందిస్తుంది. उस बर्तन को किसके लिए यूज करना, ఆ పాత్రని దేని గురించి ఉపయోగించడం, उसमें क्या क्या बनाना, అందులో ఏమేమి తయారు చేయటం, कितना समय गर्म करना, ఎంత సమయం దాన్ని వేడి చేయటం, कितना फ्लेम रखना, ఎంత ఫ్లేమ్ ఉంచటము, ये सभी वो बनाने वाला डिसाइड करेगा। అవన్నీ కూడా దాన్ని తయారు చేసే వాళ్ళే నిర్ణయిస్తారు. वो बर्तन गर्म हो रहा है इसका मतलब मुझे यूज कर रहा है करके बर्तन को पता चलेगा। అయితే ఆ పాత్రను వేడి చేసినప్పుడు నన్ను ఉపయోగించుకుంటున్నారు అన్న విషయం పాత్రకి తెలుస్తుంది. वही बर्तन को फ्रिज में रखेंगे तो ठंडी का एहसास होगा ना। అదే ఆ పాత్రను తీసుకువెళ్ళి ఫ్రిడ్జ్ లో పెట్టారు అనుకోండి, దానికి ఫ్రిడ్జ్ లో చల్లదనం యొక్క ఎఫెక్ట్ దానికి తెలుస్తుంది. तो ऐसे ही అలాగే आपका मन बुद्धि और आत्मा आग के साथ में है या फ्रिज के साथ में, चेक करो। అయితే మీ మనస్సు బుద్ధి ఆ మంటతో ఉన్నాయా లేకపోతే ఫ్రిడ్జ్ తో ఉన్నాయా ఒకసారి చెక్ చేసుకోండి. आपके मन में काम क्रोध लोभ मोह अहंकार रावण है, समझ लो आग के साथ में हो। మీ మనస్సు కామ క్రోధ అహంకారాలు మరియు काम क्रोध लोभ मोह अहंकार కామ క్రోధ లోభ మోహ అహంకారాలతో ఉంటే కనుక అది అగ్నితో ఉన్నట్టు. कर्म के बीच में चिड़चिड़ापन चिंता असफलता टेंशन ये है तो समझ लो आप रावण के साथ में हो। కర్మలు చేసేటప్పుడు చిరాకు లేకపోతే అసహనము లేకపోతే టెన్షన్ స్ట్రెస్ ఇవన్నీ ఉన్నాయి, అలా విఘ్నాలు ఉంటే గనక మీరు రావణుడితో ఉన్నారు అని చెప్పి అర్థం. कर्म के समय पर शांत सुख खुशी संपन्नता संतुष्टता ये सभी है, समझ लो राम के साथ में हो। ఈ కర్మలు చేసే సమయంలో మీరు చాలా సంతోషంగా ఆరాంగా సుఖంగా ఉన్నారు అంటే గనక మీరు రాముడితో ఉన్నట్టు. हाँ, तो जब तक उस बर्तन को फ्रिज के अंदर नहीं रखेंगे तब तक वो खुद ठंडा नहीं होता है ना। ఎప్పటి వరకు ఆ పాత్రని ఫ్రిడ్జ్ లోపలికి తీసుకెళ్లి పెడతారో అంతవరకు అది చల్లగా అవ్వదు. तो खुद ठंडा होगा तो उसके अंदर में जो भी आइटम है वो भी ठंडा होगा। ఆ పాత్ర ముందు అదే చల్లగా అయితేనే కదా ఆ లోపల ఉన్న ఐటమ్స్ కూడా చల్లగా అవుతాయి. आपके सामने कोई धूप से आता है, दोपहर में आता है, खुद ठंडा है, अंदर का मटेरियल भी ठंडा है, तब उनको देकर आगे वाले आत्मा को भी ठंडा कर सकता है। ఎవరైనా మీ దగ్గరికి వచ్చారు అనుకోండి మధ్యాహ్నం, అప్పుడు అందులోనున్న చల్లనిది ఏదైనా వాళ్ళకి ఇస్తేనే కదా వాళ్ళకి చల్లదనం యొక్క అనుభవం అవుతుంది. आपके घर में तो बहुत सारे आत्माएं टेंशन में बहुत रावण के प्रभाव में आ जाते हैं। మీ ఇంటికి చాలా మంది రావణుని ప్రభావంతో ఆత్మలు వస్తారు. हाँ, तो उन आत्माओं को ठंडा देना चाहिए ना। ఆత్మలకి చల్లగా ఏదైనా ఇవ్వాలి కదా. जैसे जिस घर में आप रहते हो वहां एसी है, बाहर से आते ही पहले क्या करेगा, हाँ करके वो फील करेगा ना, बाद में वो नहाने के लिए जाएगा, लेकिन पहले वहां का वायुमंडल का फीलिंग करता है। ఎవరైనా ఆత్మలు బయట నుంచి ఎండలోంచి మీ ఇంట్లోకి వచ్చారు, మీ ఇంట్లో ఏసీ ఆన్ అయ్యింది, ఏసీలో కూర్చున్న వెంటనే వాళ్ళకి చాలా చల్లగా ఉంది అనే ఫీలింగ్ వస్తుంది కదా. तो पहले उसका अनुभव करेंगे, उसके बाद नहाने के लिए भोजन के लिए बाद में चले जाएंगे, अपनी स्वस्थिति को पहले मेंटेन करेंगे। అయితే మొదట అక్కడ కూర్చుంటారు, తర్వాత స్నానానికి వెళ్ళి రెడీ అవుతారు, కానీ వాళ్ళ స్వస్థితి అప్పుడు బాగుంటుంది కదా. ऐसे ही అలాగే जो बच्चे ఏ పిల్లలైతే हर समय ప్రతి సమయము मास्टर सर्वशक्तिमान बनकर
మాస్టర్ సర్వశక్తివంతులుగా తయారయ్యి बाबा का जो शक्तियां हैं, బాబా యొక్క శక్తులు ఏమైతే ఉన్నాయో, गुण है, గుణాలు ఏమైతే ఉన్నాయో, विशेषता है, విశేషతలు ఏమైతే ఉన్నాయో दूसरों को देते हुए, వేరే వాళ్ళకి ఇస్తూ देने के लिए निमित्त बनते हुए, అవి ఇవ్వడానికి నిమిత్తలుగా తయారవుతూ आगे वालों को इस विधि से सम्मान देते हैं। ముందు ఉన్న వాళ్ళందరికీ ఈ విధితో గౌరవాన్ని ఇస్తారో उनको बाबा कहते हैं स्व उपकारी और पर उपकारी। వాళ్ళనే బాబా అంటారు స్వ ఉపకారులు మరియు పర ఉపకారులు అని కూడా అంటారు. हम क्या करते हैं? మనం ఏం చేస్తాము? माउंट आबू में जाते हैं, మౌంట్ ఆబూకి వెళ్తాం. वापस आने के टाइम पर स्वेटर, खिलौना, टोली, बैज, स्टिकर सभी लेकर आते हैं। అయితే అక్కడి నుంచి వచ్చేటప్పుడు టోలీ మరియు స్టిక్కర్స్, బ్యాగ్స్, లేకపోతే ఇంకా పిల్లలు ఆడుకోవడానికి అన్ని కూడా స్వెటర్స్ అన్ని కూడా తీసుకుని వస్తాం. किन लोगों के लिए लेकर आते हैं? అవి ఎవరి గురించి తీసుకుని వస్తాము? पोतों के लिए, बच्चों के लिए, बाजू के घर वालों के लिए, लौकिक परिवार वालों के लिए, सभी लोगों के लिए लेकर आते हैं। పిల్లలకు, మనవలకు, పక్కింటి వాళ్ళకి, లేకపోతే బంధువులకి అందరికీ కూడా లౌకిక పరివారంలో వాళ్ళకి అందరికీ తీసుకుని వస్తాం. किसी को टोली देते हैं, किसी को पेन देते हैं, किसी को टॉवेल देते हैं, किसी को स्टिकर देते हैं, ऐसे जिनको जो चाहिए देते हैं। కొంతమందికి టవల్స్ ఇస్తాము, కొంతమందికి స్టిక్కర్స్ ఇస్తాము, కొంతమందికి పెన్స్ ఇస్తాము. అలా ఎవరికి ఏం కావాలో అవి ఇస్తాము. क्यों देते हैं? ఎందుకు ఇస్తాము? क्योंकि आप माउंट आबू गए थे, वो वहां ही मिलता है। ఎందుకంటే మీరు మౌంట్ ఆబు వెళ్ళారు, అవి అక్కడే దొరుకుతాయి కనుక. तो बाबा पूछते हैं, स्थूल से वहां से लेकर आ गए, स्थूल में आपने दिया बहुत अच्छा। అయితే మీరు స్థూలంలో అక్కడికి వెళ్ళారు, అలాగే స్థూలాన్ని తీసుకొచ్చి అక్కడ స్థూల వస్తువులు ఇచ్చారు. ఓకే, బానే ఉంది. लेकिन जहां भी जाते हो उस जगह में, उस आत्मा में, वहां वायुमंडल में माउंट आबू से लिया हुआ शांति, सुख, शक्ति, आनंद भी दे रहे हो। అయితే మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ మీరు స్థూలంగా మౌంట్ ఆబులో తీసుకున్న శక్తిని మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ ఇస్తున్నారా? సూక్ష్మంగా हाँ, सूक्ष्म से लिया हुआ जो अनुभव है परमात्मा द्वारा, ज्ञान सुनाना नहीं, जो आपको अनुभव हुआ है वो दान कर रहे हो। మీరు అక్కడ సూక్ష్మంగా ఏదైతే అనుభవం చెందారో ఆ సూక్ష్మంగా వచ్చిన దాన్ని అనుభూతిని మీరు అక్కడ ఇస్తున్నారా? అంతేగాని జ్ఞానాన్ని కాదు, ఈ సూక్ష్మంగా వచ్చిన అనుభవాన్ని. हाँ, ऐसा नहीं कि आप सामने आओ हम दृष्टि देंगे करके उनको आगे बिठा कर दृष्टि नहीं देना है। అలా కాదు, మీరు మా ఎదురుగా కూర్చోండి అని చెప్పి కూర్చోబెట్టి దృష్టి ఇవ్వడం కాదు. लेकिन मन से जहां भी जाते हो ये शक्ति फ्लो होने का एहसास आपको होना चाहिए। అయితే మీరు మనసుతో ఎక్కడికి వెళ్ళినా సరే మీ మనసు నుంచి ఈ శక్తి ఫ్లో అవుతుందా అవ్వాలి. ऐसे उनको सम्मान देना है। అలా మీరు వాళ్ళందరికీ గౌరవాన్ని ఇవ్వాలి. हम कैसे सम्मान दे रहे हैं? మనం ఎలా గౌరవాన్ని ఇస్తున్నాము? शरीर के लिए दे रहे हैं, శరీరానికి ఇస్తున్నాం, कपड़े के रूप में दे रहे हैं, దుస్తుల రూపంలో ఇస్తున్నాం, भोजन के रूप में दे रहे हैं, భోజనం రూపంలో ఇస్తున్నాం, शब्द के रूप में दे रहे हैं, శబ్దం రూపంలో ఇస్తున్నాం, संकल्प और शुभ भावना के रूप में दे रहे हैं। సంకల్పాలు మరియు శుభ భావనల రూపంలో ఇస్తున్నాం. बाबा कहते हैं బాబా అంటారు ये सभी बच्चे उनको बाहर में भी मिलेगा। అయితే బాబా అంటున్నారు ఇవన్నీ కూడా వాళ్ళకి బయట దొరుకుతాయి. लेकिन जो परमात्मा का सच्चा शक्ति है ना, आपके सिवाय और कोई नहीं दे सकता। అయితే పరమాత్మని యొక్క సత్యమైన శక్తి ఏదైతే ఉందో అది మీరు తప్ప ఇంకా ఎవరు ఇవ్వలేరు. देने के लिए आपके पास स्टॉक रहना चाहिए ना। ఇవ్వాలంటే మీ దగ్గర స్టాక్ ఉండాలి కదా. तो पहले भगवान की शक्ति द्वारा अपने समस्या का समाधान किया है। అయితే మొదట భగవంతుని యొక్క శక్తి ద్వారా మీ యొక్క సమస్యలకి సమాధానం చూసారా? अब भगवान का जो शक्ति द्वारा आत्मा को भोजन खिलाकर स्व उपकारी बने हो। మొదట భగవంతుని యొక్క శక్తి ద్వారా స్వ ఉపకారం చేసుకున్నారా? स्व उपकार माना ओन बिल्डिंग बनाना, एसी लाना, कार लाना, वो स्व नहीं है, वो शरीर है। స్వ ఉపకారం అంటే ఏసీ తెచ్చుకోవడము, ఏసీ కొనుక్కోవడము, లేకపోతే బిల్డింగ్ తయారు చేసుకోవడం ఇవన్నీ కాదు. मन में भगवान के सारा शक्ति दे दो, तब देखो आत्मा और मन कितना खुश होता है। మనస్సుకి శక్తి, సర్వశక్తి ఇచ్చి చూడండి, అప్పుడు మనసు ఎంత సుఖంగా సంతోషంగా ఉంటుందో. तो हर कर्म में आपको सफलता आनी है तो
అయితే ప్రతి కర్మలోనూ మీకు సఫలత రావాలి అంటే కనుక बाबा एक सीक्रेट बताते हैं। బాబా ఒక రహస్యం చెప్తారు. जो बच्चे ఏ పిల్లలైతే सुबह अमृत वेले ఉదయం అమృత వేళ या सारे दिन में లేకపోతే రోజంతట్లోనూ जब भी समय मिलता है ఎప్పుడు సమయం దొరికినా अपने तन मन को వాళ్ళ తనువుని మనస్సును ईश्वरार्थ ఈశ్వరార్థము ईश्वर के हाथ में ఈశ్వరుని యొక్క చేతిలో मन को देकर మనస్సుని ఇచ్చి निसंकल्प होकर నిస్సంకల్పులుగా తయారయ్యి सारे शक्ति देने के लिए మొత్తం శక్తినంతటిని ఇవ్వటంలో निमित्त बनते हैं। దిట్టంగా తయారవుతారో उन बच्चों को ఆ పిల్లలకు जब वो बच्चे कर्म क्षेत्र में जाते हैं, ఎప్పుడైతే ఆ పిల్లలు కర్మక్షేత్రంలోకి వెళ్తారో भले वो बाहर जॉब के लिए गए या घर में रहे, వాళ్ళు బయట జాబ్ కి వెళ్ళినా లేకపోతే ఇంట్లో ఉన్నా भले लौकिक में हो या अलौकिक में हो, వాళ్ళు లౌకికుల్లో ఉండొచ్చు లేకపోతే అలౌకికుల్లో ఉండొచ్చు. उनको कर्म करने के समय पर వాళ్ళకి కర్మలు చేసే సమయంలో बाबा उनको हेल्प करने के लिए बांधा हुआ है। బాబా వాళ్ళందరికీ కూడా సహాయం చేయడానికి వాళ్ళని కట్టుబట్టి ఉంచారు. स्थूल रूप में नहीं, స్థూల రూపంలో కాదు. उस समय सूक्ष्म रूप में अंदर से शक्ति फ्लो होने का आपको एहसास होता है। ఆ సమయంలో మీకు లోపల నుంచి శక్తి ఫ్లో అవుతున్నది అన్న అనుభూతి జరుగుతుంది. जिस समय उस कर्म के सॉल्व के लिए करने के लिए जो भी शक्ति चाहिए, गुण चाहिए, अंदर से आता रहेगा। ఆ సమయంలో ఆ ప్రాబ్లం ని సాల్వ్ చేయడానికి కావలసిన శక్తి లోపల నుంచి అట్లా బయటకు వస్తూ ఉంటుంది. तो सुबह से शाम तक आप बहुत मस्त में संपन्न रहेंगे, शांत रहेंगे, खुश रहेंगे। ఉదయం నుంచి రాత్రి వరకు కూడా మీరు చాలా సుఖంగా చాలా ఆనందంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. क्यों? ఎందుకు? बाबा आपके द्वारा सर्व शक्तियां सभी को दे रहा है ना। ఎందుకంటే బాబా మీ ద్వారా సర్వశక్తుల్ని అందరికీ ఇస్తున్నారు కదా. वो फीलिंग हो रहा है। అలాంటి ఫీలింగ్ మీకు అవుతుందా? सिर्फ जब आप योग पर शरीर को बिठाते उसी टाइम पर नहीं, ఓన్లీ మీ శరీరాన్ని యోగం గురించి కూర్చోబెట్టినప్పుడే కాదు, कर्म करते हुए भी ये फीलिंग हो रहा है। కర్మలు చేస్తూ కూడా ఈ ఫీలింగ్ మీకు అవ్వాలి. बच्चे कहते हैं పిల్లలు అంటారు, बाबा कभी कभी होता है, सदा नहीं होता है। అయితే పిల్లలు అంటారు, బాబా అప్పుడప్పుడు అవుతుంది, సదా అవ్వటం లేదు అని చెప్పి. बाबा को कभी कभी वर्ड अच्छा नहीं लगता है, सदा वर्ड अच्छा लगता है। బాబాకి అప్పుడప్పుడు అన్న పదము నచ్చదు, సదా అన్న పదమే నచ్చుతుంది. तो बच्चों को कभी कभी अनुभव क्यों होता है? అయితే పిల్లలకి అప్పుడప్పుడు అన్న అనుభవం ఎప్పుడవుతుంది? समय के अनुसार సమయం అనుసారంగా बाबा जो श्रीमत देता है బాబా ఏదైతే శ్రీమతం ఇస్తారో या वाज्ञा देता है, లేకపోతే ఆజ్ఞని ఇస్తారో, जो बच्चे पालना करते हैं ఏ పిల్లలైతే పాలన చేస్తారో यथार्थ विधिवत, యథార్థంగా విధిగా उन बच्चों के साथ सदा भगवान रहता है। ఆ పిల్లలతోనే ఎప్పుడు సదా భగవంతుడు ఉంటారు. कोई कोई आज्ञा फॉलो करने में चलता है करके नेग्लिजेंस करते हैं, కొంతమంది ఏమో ఆజ్ఞని పాటించడంలో అవుతుందిలే అట్లా అని వదిలేస్తారు. उनके साथ में भी बाबा भी चलता है करके रहते हैं। అలాంటి వాళ్ళతో కూడా బాబా అవుతుందిలే అన్నట్టు వదిలేస్తారు. अमृत वेले उठेंगे तो भी चलेगा, नहीं उठेंगे तो भी चलेगा। అమృత వేళ లేచినా అవుతుంది, లేవకపోయినా అవుతుంది, నడుస్తుంది. जूम में 4 बजे आया तो भी चलेगा, 5 बजे आया तो भी चलेगा। జూమ్ లో 5ంటికి వచ్చినా పర్వాలేదు, 6ంటికి వచ్చినా నడుస్తుంది. मुरली सुनेंगे तो भी चलता है, नहीं सुनेंगे तो भी चलता है। మురళి విన్నా పర్వాలేదు, విన్నా నడుస్తూ ఉంటుంది, వినకపోయినా నడుస్తూనే ఉంటుంది. सुबह सुने तो भी चलेगा, रात को सोनेंगे तो भी चलेगा, नो प्रॉब्लम। ఉదయము मुरली सुबह सुनेंगे तो भी चलेगा, शाम को सुनेंगे तो भी चलेगा। మురళిని ఉదయం విన్నా నడుస్తుంది, లేకపోతే సాయంత్రం విన్నా నడుస్తుంది. क्यों? ఎందుకు? बाबा मेरा फ्रेंड है ना, वो डांटता नहीं है। బాబా నా ఫ్రెండ్ కదా, ఆయన ఏమీ తిట్టరు అని చెప్పి. फ्रेंड के रूप में तो बहुत अच्छा है, ఫ్రెండ్ రూపంలో అయితే చాలా బాగుంటుంది. लेकिन ये सभी आज्ञा को सीरियसली फॉलो कर रहे हो क्या? అయితే ఈ ఆజ్ఞలన్నీ సీరియస్ రూపంలో మీరు ఫాలో అవుతున్నారా లేదా? इसीलिए
అందువల్ల सदा बाबा का सहयोग चाहिए तो సదా బాబా యొక్క సహయోగం మీకు కావాలి అంటే కనుక समय के अनुसार సమయం అనుసారంగా आपका स्थिति మీ స్థితి बाप समान बनना चाहिए। తండ్రితో సమానంగా తయారవ్వాలి। तो बाप समान बनने में नंबर 1 बनना है कि नंबर 12 बनना है? అయితే మీరు తండ్రితో సమానంగా తయారయ్యి మీరు నెంబర్ 1 గా అవ్వాలా? నెంబర్ వారీగా అవ్వాలా? बाप समान स्थिति बनाने में नंबर 1 बनना है कि नंबर 12 बनना है? బా తండ్రితో సమానంగా స్థితిని తయారు చేయడంలో మీరు నెంబర్ 1 గా అవ్వాలా? నెంబర్ వారీగా అవ్వాలా? अभी क्वेश्चन, बाप समान स्थिति किसको कहते हैं? అయితే ఇప్పుడు ఒక ప్రశ్న, తండ్రితో సమానమైన స్థితి అనేది దేన్ని అంటారు? उस जगह पर बाप के सिवा और कोई भी नहीं रहना चाहिए। ఆ అక్కడ ఆ ప్లేస్ లో తండ్రి తప్ప ఇంకెవ్వరూ ఉండకూడదు। जैसे गुलजार दादी के तन में बाप दादा आकर अपना पाठ करते थे, ఎలా అయితే గుల్జార్ దాది తనువులోకి బాప్ దాదా వచ్చి వాళ్ళ పాత్రని నిర్వర్తించేవారో, जब वो दृष्टि देते थे या मुरली सुनाते थे, केक काटते थे, जो भी कर्म करते थे, జ్ఞానాన్ని ఇవ్వడము కానీ, లేకపోతే కేక్ కట్ చేయడం కానీ, లేకపోతే దృష్టిని ఇవ్వడం కానీ, ఏదైనా సరే तो गुलजार दादी का आत्मा और मन बुद्धि अंदर रहता था। ఆ గుల్జార్ దాది యొక్క ఆత్మ, మనస్సు, బుద్ధి లోపలే ఉండేవి। ऐसा नहीं कि वो शरीर छोड़कर चला गया और परंधाम में चला गया, ऐसा नहीं है, पीछे रहता था। అవి అక్కడ ఆవిడ శరీరంలోనే ఉండేవి, అంతేగాని ఎక్కడికో శరీరాన్ని విడిచి పరంధామంలోకి వెళ్ళిపోవడం అలా ఉండేవి కాదు, ఆవిడ శరీరంలోనే ఉండేవి। लेकिन बाप दादा आगे आकर अपना काम करते थे और दादी 100% अपने तन मन भगवान को समर्पण करते थे। అయితే బాప్ దాదా వచ్చి వాళ్ళ పని చేసుకోవాలని అన్నప్పుడు ఆవిడ 100% ఆవిడ శరీరాన్ని ఇచ్చేవారు। एक दिन पहले जब दादी का जब तबीयत ठीक रहता था, అయితే ఒక రోజు ముందు దాది యొక్క ఆరోగ్యం బానే ఉండేది। नहीं, जब दादी जी का तबीयत ठीक रहता था, ఎప్పుడైతే దాదీజీ యొక్క ఆరోగ్యం బాగా ఉన్నప్పుడు बाबा आने के पहले दिन गुलजार दादी का ही क्लास रहता था। బాబా రావటానికి ముందు గుల్జార్ దాది యొక్క క్లాసే ఉండేది। सभी लोग क्या कहते थे? అందరూ ఏమనేవారు? आज गुलजार दादी का क्लास है, गुलजार दादी का क्लास सुना, गुलजार दादी ने ऐसे ऐसे कहा, यही कहते थे ना। గుల్జార్ దాది క్లాసు ఈ రోజు ఆవిడ ఇలా చెప్పారు, క్లాస్ లో అలా చెప్పారు అని అనేవారు కదా। हाँ, ये नहीं कहते थे बाबा ने कहा करके नहीं कहते थे। అయితే బాబా చెప్పారు అని అనేవారు ఏం కాదు। गुलजार दादी उस समय भी कहती थी बाबा आप ध्यान सुनाओ करके, बाबा को भी कहती थी। గుల్జార్ దాది ఆ సమయంలో కూడా బాబా మీరు క్లాస్ చెయ్యండి అని అనేవారు। लेकिन नेक्स्ट डे जब मिलन का दिन रहता था, అయితే తర్వాత రోజు మిలనం యొక్క రోజు ఏదైతే ఉందో, जिन्होंने भगवान को पहचान लिया है, जान लिया है, ఎవరైతే భగవంతుని గుర్తించారో, తెలుసుకున్నారో, वो लोग क्या कहते थे? వాళ్ళు ఏమనేవారు? बाप दादा दृष्टि दे रहा है, बाप दादा मुरली सुना रहा है, बाप दादा केक कट रहा है, वही तो कहते थे ना। బాప్ దాదా దృష్టి ఇస్తున్నారు, బాప్ దాదా మురళి వినిపిస్తున్నారు, బాప్ దాదా కేక్ కట్ చేస్తున్నారు అనే కదా అనేవారు। जिनके पास ज्ञान नहीं वो क्या करते थे? गुलजार दादी करके कहते थे। ఎవరి దగ్గర జ్ఞానం లేదో వాళ్ళు అనేవారు గుల్జార్ దాది చేస్తున్నారు ఈ పనులు అన్ని అని చెప్పి। इसको कहते बाप समान। దీన్నే అంటారు తండ్రితో సమానము అని। वहां सिर्फ बाप दादा रहना चाहिए, आप नहीं रहना चाहिए। అక్కడ ఓన్లీ బాప్ దాదానే ఉండాలి, మీరు ఉండకూడదు। बाप दादा गुलजार दादी के तन द्वारा जो मुरली सुनाते सभी को सुनाई देता था, लेकिन बाजू में रहने वाला दादी को वो नहीं सुनता, नहीं सुनाई नहीं देता था। అయితే బాప్ దాదా గుల్జార్ దాది ద్వారా చేసిన క్లాసు అందరికీ వినిపించేది, కానీ गुलजार दादी को वो ज्ञान नहीं सुनाई देता था। గుల్జార్ దాదికి ఆ జ్ఞానం వినిపించేది కాదు। क्यों? ఎందుకు? उनका ज्ञान सुनने के लिए भी अपना मन बुद्धि गुलजार दादी यूज नहीं करती थी, 100% बाप दादा को समर्पण होती थी। ఎందుకంటే ఆవిడ వినడానికి కూడా ఆవిడ దగ్గర మనసు ఉండేది కాదు, ఎందుకంటే ఆవిడ మొత్తం మనసు అంతా కూడా బాప్ దాదాకి ఇచ్చేసేవారు। गुलजार दादी ने थोड़ा समय के लिए ऐसे अपने तन मन भगवान के हाथ में दे दिया। గుల్జార్ దాది ఆ సమయము, ఆ కొంత సమయము ఆవిడ తనువుని మనస్సుని బాబాకి ఇచ్చారు। कभी कभी संदेश लेने के टाइम पर भी दादी सूक्ष्म वतन में जाती थी। అప్పుడప్పుడు కూడా దాది సందేశాన్ని తీసుకోవడానికి
సూక్ష్మవతనంలోకి వెళ్ళేవారు. उस समय जो बाबा कहता था वो कैच कर लेती थी, उसका मतलब उनका मन बुद्धि उनके हाथ में ही है। అయితే ఆ సమయంలో బాబా ఏం చెప్పేవారో ఆవిడ క్యాచ్ చేసేవారు. ఎందుకంటే हाँ ఆ సమయంలో ఆవిడ మనస్సు, బుద్ధి ఆవిడ దగ్గరే ఉండేవి. इसको बाप समान स्थिति नहीं कहते हैं। దీన్ని తండ్రితో సమానమైన స్థితి అని అనరు. बाप समान माना सिर्फ बाबा ही रहना चाहिए, उसका जो ओरिजिनल आत्मा है ना उसका वहां इंटरफियरेंस नहीं रहना चाहिए। అక్కడ తండ్రితో సమానము అంటే అక్కడ ఓన్లీ తండ్రే ఉండాలి. అంతేగాని వీళ్ళ గురించి వీళ్ళ ఆత్మ యొక్క ఇంటర్ఫియరెన్స్ అస్సలు ఏమీ ఉండకూడదు. ऐसे प्रैक्टिस करते चलो। ఇలా ప్రాక్టీస్ చేస్తూ వెళ్ళండి. वहां बाबा रहने से ఇక్కడ బాబా ఉండటం వల్ల आगे वाले आत्माओं को, ముందు ఉన్న ఆత్మలకు, विश्व को, విశ్వానికి, पंच तत्वों को పంచతత్వాలకు बाबा ऐसी शक्ति देता रहेगा। బాబా ఇలాంటి శక్తిని ఇస్తూ వెళ్తారు. इससे स्वमान बढ़ता है। దీని వల్ల స్వమానము పెరుగుతుంది. स्वमान क्या है? స్వమానం అంటే ఏంటి? आत्मा में खुशी, आनंद, शांति ये बढ़ने लगता है। ఆత్మలోని ఉన్న సంతోషము, ఆనందము అన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి. स्वमान माना बिल्डिंग, पैसा, धन, ये स्वमान नहीं है, वो शरीर का मान है। స్వమానం అంటే బిల్డింగ్లు, ధనము ఇవి కాదు, అవి శరీరం యొక్క మానం. स्वमान माना जब आत्मा जितना क्लीन होती है, कितना विशेषता इकट्ठा होता है, आत्मा को जो चाहिए वो चीज जब स्टॉक होता है। స్వమానం అంటే ఆత్మకి ఏం కావాలో ఆ వస్తువులు స్టాక్ అవ్వడం అన్నమాట. उसके साथ దాంతో పాటు वो ओरिजिनल आत्मा ఆ ఒరిజినల్ ఆత్మ आज स्वमान के अकाउंट में कितना स्टॉक हुआ वो कैलकुलेशन करती रहती है, उसका अनुभव करते रहती है। ఈ రోజు आज मेरे अकाउंट में आत्मा के लिए कितना अच्छा ही स्टॉक हुआ। అయితే ఈ రోజు ఈ ఆత్మ ఎలా ఆలోచిస్తుందంటే ఈ రోజు నా అకౌంట్ లో ఎంత ఆత్మకి కావలసిన వస్తువులు జమ అయ్యాయి అని చూస్తుంది. बैंक बैलेंस कितना है, गूगल पे द्वारा कितना पैसा आया, ये चेक नहीं करते हैं। బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది, లేకపోతే గూగుల్ పే ద్వారా ఎంత వెళ్ళింది, ఇవి చెక్ చెయ్యరు. मेरे पास कितना साड़ी है और कितना लेना है, ये चेक नहीं करते हैं। నా దగ్గర ఎంత ధనం ఉంది, ఏ సాడి ఏ చీర తీసుకోవాలి, దీని గురించి ఆలోచించరు. आत्मा के अकाउंट में कितना ज्यादा हुआ, ఆత్మ యొక్క అకౌంట్ లో ఎంత పెరిగింది, जितना ज्यादा होता है 100% आत्मिक स्थिति चेंज होता ही है। ఎంత పెరుగుతూ ఉంటే అంత ఆత్మిక స్థితి అలా మారుతూ ఉంటుంది. जैसे योग को चेक कीजिएगा, 2-3 साल पहले आपका योग का स्टेज कैसा था, आज कैसा है। అలా ఎలా అంటే మీరు యోగం యొక్క స్థితిని చెక్ చేసుకోండి. 2 సంవత్సరాల ముందు ఎలా ఉంది మీ యోగం చేసేటప్పుడు స్థితి, ఇప్పుడు ఎలా ఉంది. इंप्रूवमेंट हुआ है ना, ఇంప్రూవ్మెంట్స్ అయ్యాయి కదా, आत्मा के अकाउंट में जमा हुआ है ना, ఆత్మ యొక్క అకౌంట్ లో జమ అయ్యాయి కదా. तो वो आत्मा उसमें ही अपना अटेंशन रखती हुई, కాబట్టి ఆ ఆత్మ అందులోనే అటెన్షన్ పెడుతూ वो जो उनके पास जायदाद है, शक्ति है, वही दूसरों को देने के लिए निमित्त बनती है। వాళ్ళ దగ్గర ఏదైతే ఆస్తులు అంటే శక్తులు ఉన్నాయో అవే వేరే వాళ్ళకి ఇవ్వడానికి నిమిత్తంగా తయారవుతారు. ऐसे आगे वाले आत्माओं को सम्मान देते हैं। అలాగా వాళ్ళు ముందు ఉన్న ఆత్మలకి గౌరవాన్ని ఇస్తారు. लास्ट मिलन के मुरली में बाबा ने कहा था, అష్టమిలనంలో బాబా ఏం చెప్పారు అంటే होमवर्क भी दिया था, హోంవర్క్ కూడా ఇచ్చారు. जब नेक्स्ट मिलन में आएंगे हम आपसे होमवर्क लेंगे, ये भी बाबा ने कहा था। మీరు నెక్స్ట్ మిలనానికి వస్తారు కదా, అప్పుడు ఆ హోంవర్క్ మేము చూస్తాము అని కూడా అన్నారు. क्या होमवर्क दिया था? ఏం హోంవర్క్ ఇచ్చారు? जिनको भी देखते हो ఎవరిని మీరు చూసినా उस आत्मा का मूल स्वरूप में देखना, ओरिजिनल स्वरूप में देखना। ఆ ఆత్మ యొక్క మూల స్వరూపం అంటే ఒరిజినల్ స్వరూపంలో చూడండి. तो उस ओरिजिनल स्वरूप में सभी लोगों के पास, किसी के पास भी शांति, सुख, आनंद, प्यार नहीं है ना। ఆ ఒరిజినల్ స్వరూపంలో ఎవరి దగ్గర కూడా సుఖము, సంతోషము, ఆనందము లేవు కదా, శాంతి లేవు కదా. वो समय के अनुसार उनको वो चाहिए ना, అయితే ఈ సమయం అనుసారంగా వాళ్ళకి అవి కావాలి కదా. उससे वो क्या करे, तप रहा है, దాని గురించి వాళ్ళు చాలా తపిస్తున్నారు. उनको देने से वो खुश होगा ना। వాళ్ళకి అవి ఇస్తే వాళ్ళు సంతోషపడతారు కదా. समझ लो आपके घर में आपका फ्रेंड आई है, ఇలా అనుకోండి, మీ ఇంటికి మీ ఫ్రెండ్ వచ్చింది. उन्होंने शरीर के ऊपर 50,000 रुपए का रेशम का साड़ी पहना है, ఆవిడ శరీరం మీద 50,000 రూపాయల సారీ కట్టుకుంది. टोयोटा इनोवा कार में आई है। టొయోటా ఇన్నోవా కార్ లో వచ్చింది.
शरीर के ऊपर 2 kg ऑर्नामेंट्स डाला है, गोल्ड और क्या है, डायमंड सभी। శరీరం మీద 2 కేజీల బంగారం మరియు డైమండ్స్ తో కలిపి వస్తువుల్ని ధరించింది. और फेस में 250 ग्राम का मेकअप का सभी आइटम है। ఫేస్ మీద 250 గ్రామ్స్ మేకప్ ఐటమ్స్ అన్ని ఉన్నాయి. सब कुछ साधन है। అన్ని సాధనాలు ఉన్నాయి. लेकिन धूप में आने के कारण उनको प्यास लगी है। అయితే ఆవిడ ఎండలో రావటం వల్ల ఆవిడికి దాహం వేసింది. तो वर्तमान समय में उनको क्या चाहिए बताओ? అయితే వర్తమాన సమయంలో ఆవిడికి ఏం కావాలో చెప్పండి. उनको प्यास चाहिए तो पानी देना चाहिए ना। అయితే ఆవిడికి దాహం వేసిందంటే మనం నీళ్ళు ఇవ్వాలి కదా. तो उनको पानी देने से वो खुश होंगी ना। అయితే ఆవిడికి నీరు ఇవ్వడం వల్ల ఆవిడ సంతోషపడుతుంది కదా. उस द्वारा उनको सम्मान देना पड़ता है। దాని ద్వారా మనము అలా మంచినీళ్ళు ఇవ్వడం వల్ల ఆవిడికి సన్మానం గౌరవించాల్సి ఉంటుంది. तो बाबा कहते हैं బాబా అంటారు, हर रोज ప్రతిరోజు ऐसे ఇలా सदा स्वमान में रहते हुए సదా స్వమానంలో ఉంటూ बाबा के द्वारा जो मिला है उसके साथ कनेक्ट रहते हुए బాబా ద్వారా ఏదైతే మనకి దొరికాయో వాటితో కనెక్ట్ అయ్యి ఉంటూ उस नशा में रहते हुए ఆ నశాలో ఉంటూ वही चीज को दूसरों को देते हुए ఆ వస్తువులనే వేరే వాళ్ళకి ఇస్తూ उस द्वारा उनको सम्मान देना। దాంతో వాళ్ళకి గౌరవించండి. जितना ऐसे सम्मान देते हो ఎంత మీరు ఇలా గౌరవం ఇస్తారో ऐसे ही वो लोग भी आपको सम्मान देते हैं। మీరు ఎంత గౌరవిస్తే వాళ్ళందరూ కూడా అంతే గౌరవిస్తారు మీకు. आप उनको रावण का चीज देंगे वो भी आपको रावण का चीज ही देंगे ना। మీరు వాళ్ళకి రావణుడి యొక్క వస్తువులు ఇస్తే వాళ్ళు కూడా మీకు రావణుడి వస్తువులే ఇస్తారు కదా. आप राम को राम का चीज देंगे तो वो भी राम का ही देंगे। మీరు రాముడి వస్తువులు ఇస్తే వాళ్ళు కూడా రాముడి వస్తువులే ఇస్తారు. कोई कोई बच्चे कहते हैं కొంతమంది పిల్లలు అంటారు, लेकिन हम शांति देते हैं फिर भी वो लोग गुस्सा करते हैं ना। మేము శాంతి ఇచ్చినా వాళ్ళు కోపగిస్తారు కదా. क्यों? ఎందుకు? पुराना आपने इतना गुस्सा दिया है, थोड़ा देने से वो ठीक नहीं होता। అయితే ఎందుకంటే మీరు అంతకు ముందు వాళ్ళకి కోపం చూపించారు, అందుకే అది वो बैलेंस नहीं हो रहा है। బ్యాలెన్స్ అవ్వటం లేదు. अभी बहनें कहते थोड़ा एग्जाम्पल दीजिए ना, हमको समझ में नहीं आता। అయితే అక్కయ్యలందరూ అంటున్నారు, ఉదాహరణ ఇవ్వండి, అర్థం అవ్వటం లేదు అని చెప్పి. आपके फ्रेंड घर में आई है, మీ ఫ్రెండ్ ఇంటికి వచ్చింది, भोजन खिला रहे हैं, భోజనాన్ని తినిపిస్తున్నారు, साथ में पानी के लिए थोड़ा पानी रखा है। అయితే దాంతో పాటు మంచి నీళ్లు పెట్టారు. हाँ, वो थोड़ा पानी भोजन के लिए काफी है। అయితే కొంత నీళ్లు భోజనానికి అయితే సరిపోతాయి. उस भोजन में आपने एक मिर्ची का बज्जी बनाया है। ఆ, मिर्ची ఆ సమయంలో మీరు ఒక మిర్చి బజ్జీ తయారు చేశారు. तो उन्होंने मिर्ची का बज्जी मुख में डालते ही शरीर का सभी जगह से पानी निकल कर आ गया। అయితే ఆవిడ మిర్చి బజ్జీ నోట్లో పెట్టుకుని కొరికిన వెంటనే ఆవిడకి మొత్తం కళ్ళల్లోంచి అన్నిటిలోంచి నీళ్లు వచ్చేసాయి. तो क्या होता है? ఏమవుతుంది? जो आपने चीज दिया है ना, मिर्ची, మీరు ఏదైతే మిర్చి ఇచ్చారో उसको ठीक करने के लिए छोटा ग्लास का पानी काफी नहीं है, बड़े ग्लास में देना पड़ता है। అయితే అంత కారం ఇచ్చారు కదా, ఆ కారం తగ్గించడానికి ఆవిడ దగ్గర ఉన్న కొన్ని నీళ్లు సరిపోవు. ఎందుకు? ఆవిడకి చాలా పెద్ద గ్లాస్ తో నీళ్లు ఇవ్వాల్సి ఉంటుంది. ऐसे ही అలాగే इसी जन्म में, आज के किसी पहले जन्म में ఈ జన్మలో అవ్వచ్చు, లేకపోతే ముందు జన్మలో అవ్వచ్చు, आपने उनको मिर्ची खिलाया है, इसलिए पानी ज्यादा देना पड़ेगा। వాళ్ళకి మీరు మిర్చి తినిపించారు, అందుకే ఎక్కువ మంచి నీళ్లు తాగించవలసి వస్తుంది. हाँ, लेकिन हमारे बहनें तो बहुत होशियार हैं। అయితే మన అక్కయ్యలందరూ చాలా తెలివైన వాళ్ళు. नहीं नहीं भाई जी, हम किसी से झगड़ा नहीं करते हैं। లేదు బాయిజీ, మేము ఎవ్వరితోనూ గొడవ పెట్టుకోము అంటారు. मुख से तो झगड़ा नहीं करते, मन से तो भेजते रहते ना, मेरा पति ठीक नहीं है, ठीक नहीं है, ठीक नहीं है, भेजते रहते हो ना। నోటితో అనరు, కానీ మనస్సు ద్వారా అలా పంపిస్తూనే ఉంటారు కదా, నా భర్త సరిగా లేరు, నా భర్త సరిగా లేరు అంటూ. అలా आपने किसको भेजा? మీరు ఎవరికి పంపించారు? उस आत्मा को भेजा ना। ఆ ఆత్మకి పంపించారు కదా. तो उन्होंने मिर्ची खाया ना। ఆయన ఆ ఆత్మ కాబట్టి ఆ ఆత్మ మిర్చి తిన్నది కదా. खिलाया किसने? తినిపించిన వాళ్ళు ఎవరు? पानी किसको देना है? పానీ అప్పుడు మంచినీళ్ళు ఎవరు ఇవ్వాలి? वो तो ऑफिस में है, वहां आप यहाँ से मिर्ची खिलाया। వాళ్ళు ఆఫీస్ లో ఉన్నారు, మీరు ఇక్కడి నుంచే మిర్చిని తినిపించారు. और घर में आते उनका हालत क्या होगा मिर्ची खाया हुआ आत्मा का?
ఆ ఇంటికి వస్తూనే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది మిర్చి తిని ఉండటం వల్ల? दुनिया वाले सभी लोग मिर्ची खिलाने वाले ही ज्यादा हो गया है और पानी खिलाने वाले कोई नहीं है। ప్రపంచంలో అందరూ మిర్చి తినిపించే వాళ్ళే అయ్యారు. అంతేగాని మంచినీళ్ళు తాగిచ్చే వాళ్ళు ఎవ్వరూ లేరు. इसीलिए వల్ల आप सभी लोग उस आत्मा को शांत करने वाले बनो। మీరందరూ కూడా ఆ ఆత్మలకి శాంతి देने वाले बनो। శాంతి ఇచ్చేవాళ్ళుగా అవ్వండి. ऐसे ఇటువంటి ऐसे उनको सम्मान देना। ఇలా మీరు వాళ్ళకి గౌరవాన్ని ఇవ్వండి. देखो बच्चे, చూడండి పిల్లలు, बाप दादा के पास भी कैसे कैसे आत्माएं आई। బాబ్దాదా దగ్గర కూడా ఎలాంటి పిల్లలు వచ్చారు? कमजोर आत्माएं आई। చాలా బలహీనమైన ఆత్మలు వచ్చారు. संस्कार के वशीभूत हुए हुए आत्मा आ गए। సంస్కారాలకి వశీభూతులైన ఆత్మలు వచ్చారు. पापों का बोझ लेकर आ गए थे। పాపాల యొక్క భారాన్ని తీసుకుని వచ్చారు. कड़े संस्कार को लेकर आ गए थे। చాలా చెడ్డ సంస్కారాలన్నీ తీసుకుని వచ్చారు. इविल सोल को भी लेकर आए थे। ఈవిల్ సోల్స్ ని కూడా తీసుకుని వచ్చారు. लेकिन बाबा ने किसी का कमी को नहीं देखा ना। అయితే బాబా ఎవ్వరిలోనూ లోపాలను చూడలేదు కదా. सभी को प्यार दिया ना। అందరికీ ప్రేమని ఇచ్చారు కదా. सभी को सम्मान दिया ना। అందరికీ గౌరవాన్ని ఇచ్చారు కదా. इनको ये ज्ञान अलग है, उनको वो ज्ञान अलग है, कभी भी बाबा ने डिफ्रेंसिएशन किया? వీళ్ళకి జ్ఞానం ఇలా ఇది కావాలి, వీళ్ళకి ఈ జ్ఞానం కావాలి అని చెప్పి భేదాభిప్రాయాలు చూపించారా? इनको ये देना है तो कम वाले है करके डिवीजन किया क्या? हाँ। डिफ्रेंसिएशन किया? వీళ్ళు తక్కువ వాళ్ళు, వీళ్ళకి ఇది ఇవ్వాలి అని చెప్పి భేదం ఎప్పుడూ చూపించలేదు కదా. शक्ति देने में कभी कभी कम किया? శక్తి ఇవ్వడంలో ఎప్పుడైనా తక్కువ చేశారా? देने वालों को सभी एक ही जैसे दिया। అందరికీ కూడా ఒకేలాగా శక్తినిచ్చారు. बाबा तो सागर है, पानी का सागर है। బాబా అయితే సాగరుడు, నీటి సాగరుడు. जितना भी मिर्ची खाते हो, यहाँ अगर जितना पानी चाहिए ले लो। ఎంత మిర్చి తిన్నా ఇక్కడ ఎంత నీళ్లు కావాలంటే అంత నీళ్లు తీసుకోండి. खुद पी लो और दूसरों को भी पिलाना है तो लेकर जाओ, पैसा देने का जरूरत नहीं है। స్వయానికి తాగించండి, ఎవరికి ఎంత కావాలో అంత ఇప్పించండి. ఎందుకంటే ఇక్కడ ధనం ఇవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. लेकिन आप आते नहीं हो, लेते नहीं हो, तो मैं क्या करूं? కానీ మీరు రావటం లేదు, తీసుకోవటం లేకపోతే నేను ఏమి చెయ్యను. इसीलिए అందువల్ల हर एक आत्मा को ప్రతి ఒక్క ఆత్మకు सम्मान दे दो। గౌరవాన్ని ఇవ్వండి. कितना बच्चों ने बाबा को डांटा, ఎంత మంది పిల్లలు బాబాని తిట్టారు. तो उनको भी बाबा ने उपकार की दृष्टि से देखा ना। అలాంటి వాళ్ళను కూడా బాబా ఉపకార దృష్టిలోనే చూశారు కదా. आप भी क्या बनना चाहते हो? మీరు కూడా ఎలా తయారవుదాం అనుకుంటున్నారు? बाप समान बनना है ना। తండ్రితో సమానంగా తయారవ్వాలి కదా. इसीलिए అందువల్ల वृत्ति, వృత్తి, दृष्टि, దృష్టి, सोच, ఆలోచనలు, चिंतन చింతనలు चेंज करो। ఇవన్నీ మార్చుకోండి. हाँ, अभी आत्मा को देना है, ये सोचो। ఇప్పుడు ఆత్మకే ఇవ్వాలి, దీని గురించి ఆలోచించండి. इसका मतलब ये नहीं है దీని అర్థం ఇది కాదు. नेक्स्ट टाइम తర్వాత योगेश भाई आपके घर में आएंगे तो యోగేష్ భాయ్ మీ ఇంటికి వచ్చినప్పుడు, भाई जी हमारे पास शांति, सुख, आनंद, प्यार सब कुछ है, భాయిజీ మా దగ్గర శాంతి, ఆనందము, సుఖము, సంతోషము అన్నీ ఉన్నాయి, लेकिन चावल, डोसा, पूरी, भज्जी ये कुछ भी नहीं है करके ऐसे वापस नहीं भेजना। మా దగ్గర రైస్ లేకపోతే चावल, सांबार, घी क्या है, स्वीट సాంబార్, है। పూరి, స్వీట్ ఇవేమీ లేవు అని చెప్పి పంపించారు. क्यों? ఎందుకంటే उस दिन आपने ही कहा था ना सिर्फ ये दे दो वो नहीं दे दो करके। ఆ రోజు మీరు ఇదే కదా చెప్పారు, ఇవి ఇవ్వండి ఇవ్వద్దు అని చెప్పి. बाबा कहते वो भी दे दो, బాబా అంటున్నారు అవి ఇవ్వండి, उससे के साथ में ये भी देना है। దాంతో పాటు ఇవి కూడా ఇవ్వండి. आज आप लोग क्या कर रहे हो? ఈ రోజు మీరు ఏం చేస్తున్నారు? आपके घर में कोई आते हैं तो बीके का कोई गिफ्ट देकर भेजते हो ना। మీ ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళకి బీకే గిఫ్ట్ ఏదైనా ఇచ్చి పంపిస్తున్నారు కదా. ऐसे मन से भी कोई मन से भी शक्ति అలాగే देने के लिए అలాగే మనస్సుతో కూడా शक्ति देने के लिए निमित्त बनना। శక్తిని ఇవ్వడానికి నిమిత్తంగా తయారవ్వండి. भले वो आपके सामने आए या आप वहां जाए, వాళ్ళు మీ దగ్గరికి వచ్చినా లేకపోతే మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళినా, लेकिन ये कर्म करते रहना चाहिए। కానీ ఈ కర్మ చేస్తూ ఉండండి. इसके लिए దీని గురించి बीच बीच में
మధ్య మధ్యలో एक सेकंड में ఒక్క సెకండ్ లో मैं फरिश्ता हूं सो देवता हूं, ये प्रैक्टिस करना। నేను పరిష్టాను మరియు దేవతను అన్నది ప్రాక్టీస్ చేయండి. किससे फरिश्ता? దేంతో పరిష్ట? सारे मन को सबसे हटा देना, మొత్తం మనస్సుని అన్నిటి నుంచి తీసివేయాలి. मन को परमात्मा के हाथ में दे देना। మనస్సుని పరమాత్మని యొక్క చేతిలోకి ఇవ్వాలి. परमात्मा आपके द्वारा शक्ति दे रहा है, ये फीलिंग करना। పరమాత్మ మీ ద్వారా శక్తిని ఇస్తున్నారు అన్న ఫీలింగ్ లో ఉండాలి. उसके लिए एक सेकंड में आपको स्थित होना चाहिए। దాని గురించి మీరు ఒక్క సెకండ్ లో స్థితిలో అవ్వాలి. लेकिन एक सेकंड नहीं रहना है, स्थिति में ज्यादा समय रहना है, लेकिन स्थित होने में एक सेकंड लगना चाहिए। అయితే స్థితి అవ్వడంలో ఒక్క సెకండ్ రావాలి, కానీ ఆ స్థితిలో ఎక్కువ సమయం ఉండాలి. जैसे आप कितना भी बिजी हो, ఎలా అంటే మీరు ఎంత బిజీగా ఉన్నా సరే, किसी का फोन आया तो पहले अटेंड करते हो ना, ఎవరిదైనా ఫోన్ వస్తే వెంటనే అటెండ్ అవుతారు కదా. कितना टाइम लगता है? అప్పుడు ఎంత సమయం పడుతుంది? फोन के साथ कनेक्ट होने में एक सेकंड में कनेक्ट हो जाते हो ना। అప్పుడు వెంటనే ఫోన్ తో ఒక్క సెకండ్ లో కనెక్ట్ అయిపోతారు కదా. ऐसे ఇటువంటి बीच बीच में ये प्रैक्टिस करना। మధ్య మధ్యలో ఇది ప్రాక్టీస్ చేయండి. ऐसे ఇటువంటి स्व उपकारी बनते हुए స్వ ఉపకారిగా తయారవుతూ अपकारी पर भी అపకారులకి కూడా सर्व गुणों द्वारा, సర్వ గుణాల ద్వారా, सर्व शक्तियों द्वारा సర్వ శక్తుల ద్వారా दाता बनो దాతగా అవ్వండి. सदा। సదా ऐसे ఇటువంటి सभी लोगों को అందరికీ सम्मान देते रहना। గౌరవాన్ని ఇస్తూ ఉండండి. वो दे या न दे, आप देते रहना। వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా మీరు ఇస్తూ ఉండండి. पुराने जमाने में क्या होता था, పూర్వం ఏమయ్యేది? जब गांवों में लोग जाते थे ना, గ్రామాలకి వెళ్తున్నప్పుడు, किसी के घर में कोई जाते हैं तो ఎవరింటికైనా వెళ్ళినప్పుడు भले वो इनविटेशन देने के लिए जाए या झगड़ा करने के लिए जाए, వాళ్ళ ఇంటికి వాళ్ళు ఇన్విటేషన్ ఇవ్వడానికి వెళ్ళినా, లేకపోతే వాళ్ళతో గొడవ పెట్టుకోవడానికి వెళ్ళినా, जो लोग क्या कहते थे, వాళ్ళందరూ ఏమనేవారు? पहले भोजन खाओ पानी पी लो, जो भी कहना है बाद में करेंगे। మొదట మంచినీళ్ళు తాగండి, భోజనం చేయండి, తర్వాత ఏ విషయమో చెప్పండి. जितना प्यार से भोजन खिलाते ही आने वाले आत्मा 50% ठंडा हो जाते थे। ఎంత ప్రేమగా భోజనాన్ని వడ్డించేవారంటే వచ్చిన ఆత్మ 50% కూల్ అయిపోయేవారు. इसीलिए आप बाप दादा से అందువల్ల మీరు బాప్దాదాతో रूहानी भोजन खाना ఆత్మిక భోజనాన్ని తినండి. और सारे विश्व को रूहानी भोजन खिलाने के लिए निमित्त बनना। మొత్తం విశ్వంతటికి ఈ ఆత్మిక భోజనాన్ని తినిపించడానికి నిమిత్తంగా తయారవ్వండి. वो कर्म करने के लिए बाप दादा को जगह दे देना। ఆ కర్మ చేయడానికి బాప్దాదాకి ప్లేస్ ఇవ్వండి. अच्छा, ओम शांति। అచ్చా, ఓం శాంతి.